అన్యాయం జరిగితే ఖచ్చితంగా మళ్ళీ వారం తర్వాత అక్కడ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఓకే, ఆనంద్ సార్ గారు చెప్పండి సార్. సార్, ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఈరోజు 17 మంది ప్రాణాలు పోని, దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మాటలు ఆ సేఫ్టీ ఆడిట్ చేయాలి అన్నదాన్ని ఏదో రాంగ్గా అన్నారని, మరొక వైపు ఇక రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు తప్ప ప్రజాపాలన ఎక్కడా కనిపించట్లేదు, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అని హెచ్చరిస్తూ వారం రోజుల్లో పరిహారంగానే ఇవ్వకపోతే ఆయన వచ్చి ధర్నా చేస్తారని కూడా ఈరోజు ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నారు. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో లేడండి, ప్రజలు రప్పించారు. ఇప్పుడు ప్రజల మధ్యకి ఓడించి బుద్ధి చెప్పి మట్టి కనిపించి ప్రజల్లోకి రప్పించారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు ప్యాలెస్కే పరిమితమైనటువంటి వ్యక్తిని ప్రజాస్వామ్యం బలంతో ప్రజలు వాళ్ళ కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటున్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఈయన ముందు వచ్చాడా, ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు ముందు వచ్చారా? ఎప్పుడైనా సరే గత 5 ఏళ్లలో ఏ బాధితులను చూడడానికైనా సరే, వరద బాధితులు అవునండి, ఇంకో ప్రమాద బాధితులు అవునండి, ఎవరైనా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ముందు వచ్చాడు, ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారే ముందు వచ్చారు. అంటే ప్రజల కోసం పరితపించే నాయకుడు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. 2.5 ఏళ్ళు కూడా అవ్వలేదు, సేఫ్టీ ఆడిట్ మేము చేయించలేదు అంటున్నారు. 5 ఏళ్ళు థర్డ్ పార్టీకి అప్పచెప్పి ముడుపులు దొబ్బి బినామీలను పెట్టుకొని ప్రికాషన్స్ అన్ని గాలికి వదిలేసి పొల్యూషన్ టెస్టింగ్ కూడా లేకుండా దారుణంగా పరిపాలించింది ఎవరు? 5 ఏళ్ళు. 2.5 ఏళ్ళలో నింద మా మీద వేస్తారా? ఎల్జీ పాలిమర్స్ ₹1 కోటి ఇచ్చిన గొప్పవాడు జగన్. ఓకే, ఆ 3వ రోజునే ఒంగోలులో పెళ్లికెళ్తున్న ట్రాక్టర్ తిరగబడిపోయి 16 మంది చచ్చిపోయారు, దళితులు. ఏమిచ్చాడండి వాళ్ళకి అప్పుడు? అమ్మన్నాడే. గోదావరిలో పడవ మునిగిపోయింది. పుష్కరాల్లో చనిపోయిన మాట్లాడకుండా నువ్వు మాట్లాడావు కదా, మళ్ళీ నా టైం తింటావు ఎందుకు? నువ్వు మాట్లాడావు కదా, నా టైం తినొద్దు. మీ టైం నేను తినలేదు కదా. గోదావరి బోటు మునిగిపోతే ప్రజలు ఉద్యమం చేస్తే 60 రోజుల తర్వాత ఎవరో ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ బోటును వెలికి తీస్తే వందలాది శవాలు ఏమైపోయి అక్కడ ఆ కుటుంబాలకు ఏం చేశారు? వరదలు వస్తే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏం చేశారు? మీ కల్తీ సారా తాగి చచ్చిపోతే మీరు ఏమి కాంపెన్సేషన్ ఇచ్చారు? ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 42 మంది దళితులను చంపేస్తే అట్రాసిటీ కేసులుంటే మీరు కాంపెన్సేషన్ ఏమి ఇచ్చారు? 2 ఎకరాల భూమి అన్నారు, ఉద్యోగం అన్నారు, 5 లక్షల డబ్బు అన్నారు, ఇచ్చారా? ఇప్పటికీ లేదే. ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అది అన్ని జరిగింది కాబట్టి కదండి 151 నుంచి 11 సీట్లకు వచ్చారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ అవన్నీ తవ్వుకోవడం సుఖమే ఉంది.